బాలకృష్ణ ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు. పడితే వదిలిపెట్టను. 5 దశాబ్దాలుగా వెండితెరపై తనదైన నటనతో మాస్ యాక్టింగ్తో అనేక మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. హైదరాబాద్లోని నోవోటెల్ హైటెక్స్ HICCలో అంగరంగ వైభవంగా జరగనుంది. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు బాలకృష్ణ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించారు బాలయ్య. బాలకృష్ణ ఇప్పటికే కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. 50 వసంతాల సెలబ్రేషన్స్ కూడా చాలా మంది హాజరయ్యారు. ఇప్పటికే ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ ను ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి, మా అసోసియేషన్ నుంచి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించుకునే కార్యక్రమం. ఇదిలా ఉంటే ఇదే వేడుకకు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. 5 దశాబ్దాలుగా వెండి తెరపై వన్నె తరగని రారాజుగా నిలిచిన ఇలా ఒకే వేదికపై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చర్చ అంతా ఒకే వేదికపై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తారసపడితే ఎలా ఉంటుంది? ఇప్పటికే బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఒకవైపు మరలా అల్లు అర్జున్ ఒక సినిమా ఈవెంట్లో ఆర్మీ అంటూ మన అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర హాట్ టాపిక్ గా నడుస్తోంది. అసలు ఇద్దరు ఈ ఫంక్షన్కి వస్తారా రారా అనేక ప్రశ్నలు తారసపడుతున్నాయి. ఏదేమైనా ఒకవేళ ఇద్దరు గనక బాలయ్య ఈవెంట్కి వచ్చి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటే చాలు, మొత్తం వివాదం అంతా సమిసిపోవడం ఖాయమంటున్నారు మరికొందరు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.